ఇది మొదలవడం అన్నిటికన్నా గొప్ప విషయం కాబట్టి దీన్ని మనం మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ కింద తీసుకొని ఇక్కడి నుంచి మనం ఏం చెయ్యగలం అనేది ఆలోచించాలి. ఇవన్నీ చేసేదానికి ముందు బంగ్లాదేశ్ నుంచి కొన్ని నిజాలు తెలియాలి మనకి. 1901లో ఈస్టర్న్ బెంగాల్ రీజియన్ అనే పేరుతో ఉన్న ఈ బంగ్లాదేశ్ లో సుమారు 33% హైందవులు ఉన్నారు. 1901లో అక్కడి నుంచి దిగుతూ 1951, 1961లో పాకిస్తాన్ దీనిపైన 10 ఏళ్ల పాటు దాని పరిపాలన ఉంచింది. ఆ సమయంలో 10% హైందవులు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయారు. అలా 33% ఉన్న హైందవులు ఈ రోజు 7% మాత్రమే బంగ్లాదేశ్ లో హిందువులు మిగిలారు. వీళ్ళని పంపించే వాళ్ళు ఎవరు? వీళ్ళ విధానం ఏంటి? బెదిరించి, మతం మార్పిడి చేసి, బలవంతంగా తోసేసి, లేదా స్త్రీలపై అత్యాచారాలు చేస్తూ, గుళ్లను పగలగొడుతూ, హింసాత్మక ప్రవృత్తితో వీళ్ళు పంపిస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? ఎక్కడుంటారు వీళ్ళు? అయితే ఇది మనమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయ స్థాయిలో దీంట్లో విపరీతంగా తీవ్ర స్థాయిలో తెలుసుకుంటూనే ఉన్నారు. 2017లో హిఫాజతే ఇస్లాం అని ఒక బంగ్లాదేశ్ జమాత్ వాళ్ళు 1971 నుంచి కూడా ఈ రోజు వరకు వీళ్ళదే చేయి ఉంది దీని వెనకాల. డాక్టర్ అబ్దుల్ బర్కాత్ ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడు ఆయన, సంవత్సరానికి 2,30,612 మంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి పంపించబడుతున్నారు. 2,60,612 మందిని తరిమేస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి. మన దగ్గర మాత్రం మైనారిటీ పాపులేషన్ 3-4% నుంచి 18% అయినా 19% అయినా తృప్తి రావట్లేదు. ఎవరికి తృప్తి రావట్లేదు? మనం చాలా సెక్యులర్ నాయన. సరే, మన తృప్తి పక్కన పెడితే వాళ్లకు సోకాల్డ్ మసీహా అని చెప్పుకునే వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఆడవాళ్ళ వ్యాపారాలు ఉంటే కూడా కళ్ళు మూసుకొని ఉంటారో, ఓల్డ్ సిటీలో ఆడవాళ్ళ వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. గురిగింజ పూసకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట. అలా ఓల్డ్ సిటీని అడ్డా కింద పెట్టుకొని అడ్డమైన వ్యాపారాలు, అడ్డమైన రాజకీయాలు చేసే వాళ్లకు ముస్లింలు చదవడము వద్దు, ముస్లింలు బాగుపడము వద్దు. ఇక్కడ మీరు ఏదైనా చూడండి, ముస్లిం దేశాలు ఉన్నవన్నీ అడుక్కు తింటున్నాయి. హిందూ దేశాల కింద ఉన్న చోటనే ముస్లింలు చదువుకొని ఎదుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనం తెలుసుకోవాల్సింది. పాకిస్తాన్ అడుక్కు తింటోంది, బంగ్లాదేశ్ అడుక్కు తింటోంది, అక్కడ ముస్లింలు అడుక్కు తింటుంటారు. వాళ్ళే ఉద్ధరించబడరు. కానీ మనం ఉద్ధరిస్తున్న మన హైందవ దేశంలో మాత్రం వీళ్ళకు నోరు పెగులుతుంది. ఎందుకని? వాళ్ళని మాట్లాడనిస్తున్నాం కాబట్టే వాళ్ళ నోరు పెగులుతోంది. 2 చేతులు కలిస్తే గాని శబ్దం రాదు. అంటే ఇలా రెచ్చిపోయి మన మీదే అత్యాచారాలు చేసే వాళ్ళకి కూడా మన వాళ్లే కొంతమంది కూడా కలిసి ఉన్నారు. ఇది చెప్పగలిగిన నాడు ధైర్యంగా ఆ రోజు నిజంగా హైందవ ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఇక్కడ నోరు గొంతు చించుకొని చెప్పారు, అయోధ్య ఓడిపోయింది, అయోధ్య ఓడిపోయింది. అయోధ్య ఓడిపోలేదు. గాజియాబాద్ లో కేవలము అయోధ్య నగరంలో గెలిచారు వాళ్ళు. బీజేపీ అయోధ్యలో గెలిచింది, కానీ మనం కరెక్షన్ చెయ్యం దాన్ని. లంబడి వెధవ ఎలా అంటావురా నువ్వు ఆ మాట అనం మనం వాళ్ళని. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఫస్ట్ మన ఇంటి ఆడపిల్లల్నే మనం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛనిచ్చి పాపం వాళ్ళకి ఏం తెలియకుండా ధైర్యంగా నమ్మి బయటికి పంపిస్తున్నాం. జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. బంగ్లాదేశ్ ఒక వైపరీత్యం. అంటే వాళ్ళు కనుక మనకన్నా ఎక్కువ ఉంటే కూడా మననే హింస పెడతారు,
మనం వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కూడా మననే హింస పెడతారు. ఈ రోజుకి పాత బస్తీలో గుళ్ళ షట్టర్లు తెరిచి దీపం పెట్టడానికి భయపడుతున్న గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అసలు ముందు వాటిని లిస్టు తయారు చేసి మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఉంటున్న గ్రామంలోనే కనుక మనం ప్రతి గుడి తెరిపించి దీపం పెడితే బంగ్లాదేశ్ లో భయపడతారు ఫస్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఉన్న చోటే ఏమీ చేసుకోలేరు, మా దగ్గరకు వచ్చి వీళ్ళేం చేస్తారు అనేది వాళ్ళ ధైర్యం. మనం ఉన్న చోట ముందు మనం ఇంతమంది ఉన్న బలగం మన చోట్ల ముందు మనం జెండా ఎగరేయగలగాలి. కాషాయ రంగుని బయటికి రావాలి. ఒకళ్ళకు రెండుకు ఇన్నంతులై అనంతమయ్యి ముందు మనము మన దగ్గర మూతపడుతున్న దేవాలయాలను పూర్తిగా ఓపెన్ చేయించి రోజు అక్కడ దీపం పెట్టి పూజలు జరుగుతున్న నాడు గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్ గణేష్ వస్తుంటే సైలెంట్ గా వస్తారు వాళ్ళు, పాత బస్తీ క్రాస్ చేస్తుంటే. ఎందుకని? ఎందుకు? ఏంటి వాళ్ళకు మనం ఇస్తున్నంత? ఆ ధైర్యం ఏంటి? ఫస్ట్ నిజంగా మనకు కనుక ధైర్యం ఉంటే ఈసారి బాలాపూర్ వినాయకుడు నినాదాలు చేసుకుంటూ రామనామం పలుక్కుంటూ వినాయకుడి నామం పలుక్కుంటూ రాగలిగారు ఓల్డ్ సిటీని క్రాస్ చేసుకుంటూ. అసలు మనం ఉన్న చోటే మన వినాయకుడి పేరు మనం చెప్పుకుంటూ రాలేమా? మనం ఏం చేస్తామండి బంగ్లాదేశ్ కి? నాకు అర్థం కాక. కదలాలి, కదిలి ముందు మన దగ్గర ఉన్న హైందవత్వాన్ని మనం సంరక్షించుకోగలగాలి. మన దేవాలయాలలో దీపాలు పెట్టుకోగలగాలి. ఒక్క దేవాలయం కూడా మూతపడకూడదు. మధ్యప్రదేశ్ లో చూడండి, అది సూర్యదేవుడి ఆలయం, విజయరాణి దేవాలయం అంటే శక్తి స్వరూపిణి దేవాలయం. ఇక్కడి నుంచి అడ్డంగా మాట్లాడతాడు ఎంఐఎం మనిషి. ఏం సంబంధం అయ్యా, తుమ్మితే తగ్గితే ఉన్నానని వస్తాడు. అక్కడ మధ్యప్రదేశ్ ముస్లింలే అన్నారు ఏమని, అయ్యా ఇది వాళ్ళ దేవాలయం, వాళ్ళని దీపం పెట్టుకోనివ్వండి అని. అసలు ఇలా మాట్లాడే వ్యక్తిని ఫస్ట్ రోడ్డు మీదకు రానివ్వకూడదు. గెలవాలి, సామాజికంగా గెలవాలి, రాజకీయంగా నువ్వు గెలవాలి. పవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే సామ్రాజ్యం. అందుకే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైందవత్వాన్ని కూడా నిర్మూలించడానికి రకరకాలుగా కాంగ్రెస్ తో చేతులు కలుపుతూనే ఉన్నారు. ఈసారైనా మనం ఇక్కడ ఇటువంటి చెత్త కార్యక్రమాలు చెయ్యనివ్వము మేము, దేవాలయాలను మూతబడనివ్వము మేము అని ఉద్యమం గనక ఓల్డ్ సిటీ మొత్తం చెయ్యగలిగిన నాడు ప్రపంచంలో ఏ హిందువు మీద కూడా నోరు తెరిచి మాట్లాడే ధైర్యం ఇంకా ఏ మతానికి ఉండదు. ఎందుకంటే గురుగా మేము తీయము అని వాళ్ళు అంటారు, మంగళసూత్రాలు మేము తీయము అని వీళ్ళు అనట్లేదు నాయన. మేము మంగళసూత్రాలు తీయము, ఇక్కడే కూర్చొని ఉంటాము, మేము మమ్మల్ని ఎట్లా పరిసరాన్ని ఎవరా విధవా అంటే వాడు భయపడతాడు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మోదీ గారు 2021లో బంగ్లాదేశ్ కి వెళితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు రాశారు ఇది. మోదీ గారు 2021లో బంగ్లాదేశ్ కి ట్రిప్ కని వెళితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత జరిగిన అత్యాచారాలు అసలు చరిత్రలోని అంత దుర్భరమైన అత్యాచారాలు జరిగాయట హైందవుల మీద. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళే రాశారు. అంటే ఒక ప్రధానమంత్రి వెళ్ళేసి వస్తే అంత ధైర్యం వాళ్ళకి. దాని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడాడు దాని గురించి. కాబట్టి మనము ప్రధానమంత్రి శక్తి అవ్వాలి. ఆయన చేసే ప్రతి ధైర్యమైన సాహసంతో కూడిన ప్రతి పని ఆయన చేస్తూనే ఉన్నాడు. మనం వాళ్ళతో నిలబడాలి అని అంటే మనం ఎక్కడెక్కడ దీని ఈ రోజు ఒక చక్కటి ముహూర్తంలో దీనికి నాంది పలకడం జరిగింది. కాబట్టి ఇది ఇలా ఆగకుండా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఇది ముందుకు వెళ్ళి తెలంగాణ అంతా. మన బంగ్లాదేశ్ లో ఇంటర్నెట్ తీసేశారు వాళ్ళకి, వాట్సాప్ లేవు, మెసేజ్లు లేవు, ఇంటర్నెట్ లేదు. మరి రోడ్డు మీదకి ఎలా వచ్చారయ్యా అంతమంది? ఆ పాటి ఐకమత్యం కావాలి మనకి. ఆ ఐకమత్యం ముందు మనలో ఉండాలి.
ఏమి తీసేసినా కూడా వాళ్ళు కలిసిపోతున్నారు, అత్యాచారాలు చేయడానికి ఒక్కటవుతున్నారు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఒక్కటయ్యి మన హిందువులతో పాటు ప్రపంచ వ్యాప్త హిందువులని కూడా సంరక్షించుకునే సమయం వచ్చింది. ఇంత నిర్లిప్తత ఉండకుండా వాళ్ళెవరో సినిమా గురించి కూడా చెప్తున్నారు. ఈసారి అసలు బాలీవుడ్ లో ఎక్కడ కూడా మనకు వ్యతిరేకంగా సినిమాలు వచ్చినా, తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన మన దేవుళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన ఇంకా ముందుకు వెళ్ళనివ్వకూడదు. వాటి జయ బలో